వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి స్నానం పోసేటప్పుడు ముఖ్యంగా 6 నెలలలోపు పిల్లలకి మనం కాళ్ళపైన పడుకోబెట్టి స్నానం పోస్తూ ఉంటాం కదా. అప్పుడు గనక ముక్కుల్లో గనక వాటర్ వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందో, సో వెంటనే మనం ఏం చేయాలి? ముక్కుల్లో వాటర్ వెళ్తే పిల్లలకి జలుబు అవుతుందా? సో ఎందుకంటే పిల్లలకి ముక్కులోకి వాటర్ వెళ్ళగానే కొంచెం వాళ్ళు ఊపిరి ఆగిపోయినట్టుగా కొంచెం ఏది ఇబ్బందిగా చేస్తూ ఉంటారనమాట. సో అలా పిల్లలకి ముక్కుల్లో నుంచి లేదా చెవుల్లో నుంచి వాటర్ పోగానే వాళ్ళు అలా చేసినప్పుడు మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం అనమాట. సో మరి ఏం చేయాలి? అలా వెళ్ళకుండా ఏం చేయాలి? ఒకవేళ వెళ్తే ముక్కులలోకి వాటర్ వెళ్తే మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ముఖ్యంగా 6 నెలల లోపు పిల్లలకి మనం ఏం చేస్తామంటే పిల్లలకి కాళ్ళపైన పడుకోబెట్టేసి స్నానం పోస్తూ ఉంటాం అన్నమాట. సో కొన్ని సందర్భాలలో అలా పోసినప్పుడు పిల్లలకి ఆటోమేటిక్గా ముక్కుల్లోకి వాటర్ అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు పిల్లలు ఒక రకంగా అంటే శ్వాస కొద్దిగా ఆడినట్టుగా చేతులను ఆడించడం చాలా ఇబ్బంది పడిపోయి ఊపిరి ఆడినట్టుగా చేస్తూ ఉంటారన్నమాట. సో అలా చేయగానే మనకు చాలా భయం ఇస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు అలా ఊపిరి ఆడట్లేదా ఏంటి ఏమవుతుంది అనేసి చాలా భయపడిపోతుంటాం. సో అలా జరిగినప్పుడు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు పిల్లల్ని తీసుకొని అలా స్నానం పోసినప్పుడు ముక్కులోకి వాటర్ వెళ్ళి వాళ్ళు అలా చేస్తున్నారంటే వెంటనే వాళ్ళని తీసుకొని ఆ భుజం పైన వేసి తట్టాలన్నమాట. సో అట్లా భుజం పైన వేసి తడితే ఆ వాటర్ అనేవి లోపలికి వెళ్ళకుండా పిల్లలకి శ్వాస అనేది ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక కాటన్ క్లాత్తో పిల్లల ముక్కులని కొంచెం అద్దాలన్నమాట. సో లోపలికి కనుక వాటర్ వెళ్తే అది వెళ్ళకుండా అద్దాలన్నమాట. సో ఆ చెవులలో కూడా అంతే, పిల్లలకి క్లాత్తోనే వాటర్ పోయిందా లేదో చూసుకొని ఆ క్లాత్తోనే పిల్లలకి అద్దాలన్నమాట. సో దాని ద్వారా ఆ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి వాటర్ అనమాట. సో కొంతమంది మదర్స్కి డౌట్ వస్తూ ఉంటుంది, అక్క ముక్కులలోకి వాటర్ వెళ్తే పిల్లలకి జలుబు అవుతుందా అనేసి. సో ఒకవేళ అవి హెల్దీ వాటర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం హెల్దీ వాటర్ యూజ్ చేస్తాం పిల్లల స్నానాలకి. అలాంటివి వాటర్ వెళ్తే ఏం కాదు. లేకపోతే ఇంకేమైనా పరిశుభ్రంగా లేని వాటర్ వెళ్తే మట్టికి జలుబు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ శుభ్రం ఉన్న వాటర్ వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. మనం యూజ్ చేసేది పిల్లలకి శుభ్రమైన వాటరే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు కనుక ముక్కుల్లో వాటర్ వెళ్తే మీరు చేయవలసిన పని వాళ్ళని వెంటనే భుజం పైన వేసుకోవడం. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం మదర్స్ అయినా సిస్టర్స్కి ఇది చాలా అనుభవంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే వాళ్ళకి మదర్స్ మన అమ్మ వాళ్ళు స్నానం పోస్తూ ఉంటే పిల్లలకు ముక్కులలోకి వెళ్ళడం, వాళ్ళు ఊపిరి ఆడినట్టుగా చేయడం, మనం భయపడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్, బట్ ఇలా అయితే చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో పిల్లలకి ముక్కుల్లో వాటర్ వెళ్తే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.